సెబీ చైర్పర్సన్ మాధవి బురి పచ్పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్స్ తో మాధవి పురి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్ ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను కూడా తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపించకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించామని సెబీ చైర్పర్సన్ మాధబీతో అదానీ సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటూ హిండెన్బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది. విజిల్ బ్లోయర్ పత్రాల ప్రకారం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా మారిషస్ ఫండ్స్ ఉన్నాయని చెప్పింది. ఇందులో మాధవి పురి ఆమె భర్త ధావల్ బచ్లకు వాటాలున్నాయని హిండెన్బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ $10 మిలియన్ వరకు ఉండొచ్చని తెలిపింది. హిండెన్బర్గ్ వ్యాఖ్యలపై సెబీ ఇంకా స్పందించలేదు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ గత ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక వెలువరించింది. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ $150 బిలియన్ మేర పతనమైన మళ్లీ దాదాపు పూర్వస్థితికి చేరుకుంది. సెబీ, సుప్రీంకోర్టులు కూడా అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చాయి.